ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు అమెరికా ఉత్తర కొరియా ఎఫెక్ట్ బంగారం మీద పడుతోంది. ప్రస్తుతం ధరలు అటు ఇటుగా ఉన్నా త్వరలో రాకెట్ స్పీడ్తో దూసుకుపోయే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ధరల పెరుగుదల చూస్తుంటే బంగారం కొనకుండా ఎందుకు వాయిదా వేశామా అని బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు సైలెంట్గా ఉన్న గోల్డ్ ప్రైస్ ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకొని గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి చుక్కలు చూపిస్తోంది. అసలు పెళ్లిళ్ల సీజన్లోనే బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బంగారాన్ని పరుగులు పెట్టించిందెవరు? పెళ్లిళ్లు చేయాలనుకునే వారిని పరేషాన్ చేస్తున్న ప్రశ్నలివి. బంగారం ధరలు పెరగడానికి కారణం ఇద్దరు. ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరొకరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తూ అమెరికాను కవ్విస్తోంది. ఎక్కడో 2 ప్రపంచ దేశాలు కొట్టుకుంటే బంగారం ధర ఎందుకు పెరగాలి అన్నదే అసలు పాయింట్. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి స్టాక్ మార్కెట్లు షేక్ అవుతాయి, కుప్పకూలుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ అయిన బంగారాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $1291 చేరుకుంది. ఈ స్థాయికి బంగారం ధర ఈ మధ్య రాలేదు. గతేడాది నవంబర్లో బంగారం ధర $1295లకు టచ్ అయింది. ఆ తర్వాత ఈ స్థాయికి పెరగడం 5 నెలల తర్వాత ఇదే తొలిసారి. అంతర్జాతీయ ధరలకు తగినట్లుగానే ఇక మన దేశంలో కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మన దేశంలో బంగారం ధరలకు ప్రామాణికమైన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర $29,443 పలుకుతోంది. MCXలోనే బంగారం ఇంతగా ఉందంటే షాపుల్లోకి వచ్చేసరికి 30,000 దాటిపోయి ఉంటుంది. ఇక కిలో వెండి ధర 38,500, 40,000 మధ్య కొనసాగుతోంది. ఇది త్వరలోనే 69 నుంచి 70,000కు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారం ఈ రేంజ్కు చేరడం ఇదే తొలిసారి. ట్రంప్ వస్తే యుద్ధాలు చేస్తాడని తొలుత అనుకున్న పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కానీ గత 15 రోజులుగా ఉద్రిక్త అమాంతం పెరిగింది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్క మిసైల్ను ప్రయోగించినా, ఉత్తర కొరియా ఒక్క క్షిపణిని ప్రయోగించినా బంగారం ధరలు భగ్గున మండుతాయి. యుద్ధమంటూ జరిగితే బంగారం ధర 35,000కు పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.